శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఇంతకంటే ఘోరమైన ఘటన, అమానుష్య ఘటన ఇంకొకటి ఉంటుందా? ఇంట్లో పెద్ద కూతురు అంటే ఎలా చూస్తారు? మొత్తం ఇల్లంతని తీర్చిదిద్దేటువంటి మహాలక్ష్మి తనే అనుకుంటారు. మహాలక్ష్మి అయినా, ధైర్యంలో దుర్గామాత అయినా, ఏదైనా కానీ బాధ్యతలు నిర్వహించడంలో అయినా కానీ తానే కొడుకుకి ఏ మాత్రం కూడా తీసిపోరు కూతురు. ఇక పెద్ద కూతురు అంటే పెద్దపీట వేస్తారు. ఇక ఇంట్లో పెద్ద కూతురు ఉందంటే ఇంకో అమ్మ ఉన్నట్లే ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లకి అని చెప్పి భావిస్తారు. ఇక తల్లిదండ్రులు అయితే ఆరాంసే ఏదైనా కానీ ఒక ఈ వయసుకు వచ్చిన తర్వాత నా కూతురు చూసుకుంటుందిలే అని చెప్పి ఆరాంసే చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా గర్వంగా చెప్పుకుంటారు. అలాంటిది చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ తల్లి, అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ కూతురు చిన్నప్పటి నుంచి రేపు పెద్దైన తర్వాత ఒక కొడుకులాగా నాకు భరోసా ఇస్తుంది అని చెప్పి అనుకున్నటువంటి ఆ తండ్రి, నాకు అమ్మ తర్వాత అమ్మ మా అక్కే అని అనుకున్నటువంటి ఆ చెల్లి. కానీ వాళ్ళు అస్సలు అనుకోలేదు, ఎవరైతే మహాలక్ష్మి, ఎవరైతే దుర్గలాగా వాళ్ళందరినీ కాపాడుతారనుకున్న ఆమె యమపాసంలాగా ఆ కుటుంబానికి మారుతుందని. ఈ ఘటనే చాలా అమానుషమైన ఘటనగా మారింది. సిలికాన్ వ్యాలీలో సొంత కుటుంబాన్నే పెద్ద కూతురు పొడిచి చంపింది. ముగ్గురిని, తల్లిని, తండ్రిని, చెల్లిని, ముగ్గురిని పొట్టను పెట్టుకుంది. వీటన్నిటికీ కారణం ప్రేమ. ఇంత ఒక కుటుంబాన్నే పొట్టన పెట్టుకున్నటువంటి దాన్ని ప్రేమ అందామా? ప్రేమ అనాలా ఇలాంటి బంధాలని? సిగేహల్లి ప్రాంతంలోని సాయి గ్రీన్ అపార్ట్మెంట్లో ఒక అమానుష ఘటన జరిగింది. చుట్టూ ఉన్న వాళ్ళు నిర్ఘాంతపోయారు. సొంత అక్క ఒకరిని ప్రేమించిన తర్వాత ఆ వ్యక్తి కోసం 30 లక్షలు అప్పు చేసింది. ఇదంతా బాగానే ఉంది. లివింగ్ రిలేషన్లోకి వెళ్ళింది. అసలు ఏం జరిగింది పూర్తిగా కూడా ఒకసారి చూద్దాము. తల్లి ఎప్పుడు కూడా పిల్లల్ని కరెక్ట్ రైట్ మార్గంలో, ఒక మంచి మార్గంలో నడిపించాలనుకుంటుంది. ఆ తల్లి చేసిన తప్పు ఏంటంటే ఆ కూతుర్ని మంచి మార్గంలో నడిపించాలి అనుకోవటం. సహజీవనం తప్పమ్మా, అన్ని లక్షలు అప్పు ఎందుకైంది అని ఆ తల్లి ప్రశ్నించటమే చేసిన పాపం. ఇది ఇప్పుడు ఆ కుటుంబానికి శాపంగా మారింది. కనిపించినటువంటి తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన సొంత చెల్లెల్ని ప్రియుడితో కలిసి దారుణంగా చంపేసింది. పెద్ద కూతురి ఈ దారుణానికి పాల్పడింది. ఇక ఒళ్ళు గగుర్పరిచేటువంటి ఈ ఘటన సిలికాన్ వ్యాలీ సిటీగా పేరొందినటువంటి బెంగళూరులో చోటు చేసుకుంది. ఈ ఘటన సోమవారం జరిగింది. ఒక్కసారిగా కూడా ఈ ఘటన విన్న వాళ్ళందరూ కూడా నగరంలో ఉలిక్కి పడ్డారని చెప్పాలి. పెద్ద కూతురు శ్వేత గత కొంతకాలంగా కూడా కెన్నెత్ అనే ఒక వ్యక్తితో ప్రేమలో ఉంది. అతనితో కలిసి సహజీవనం చేస్తుంది. సహజీవనం చేయటం అనేది తప్పు, లివింగ్ రిలేషన్ లో ఉండటం తప్పు, నీ తీరు మార్చుకోవాలి అని చెప్పి ఆమె తల్లిదండ్రులు ఆమెను మందరించారు. ఇక ఇదే కుటుంబంలో ప్రతిసారి కూడా గొడవలు తీసుకొని వచ్చేది. ఇక ఇక్కడ ప్రేమ వ్యవహారం ఒక్కటే కాదు, శ్వేత దాదాపు 30 లక్షల వరకు అప్పు చేసింది. ఇక ఈ అప్పుల గురించి కూడా తల్లిదండ్రులు తరచూ ప్రశ్నించేవాళ్ళు. ఇది కాస్త కుటుంబంలో ఉద్రిక్త పరిస్థితులకి దారితీసింది. ఇక ఇదంతా కూడా గొడవలు అవుతూ ఉన్నాయి. తర్వాత సోమవారం ఇంట్లో ముత్తులక్ష్మి అంటే తల్లి ఒక్కతే ఉంది. ఒక్కళ్ళే ఉన్న సమయంలో శ్వేత అదే విధంగా తన ప్రియుడు కెన్నెత్ తో కలిసి అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చిన సందర్భంలో ముగ్గురికి మాట పెరిగిన తర్వాత ముత్తులక్ష్మిని అతి దారుణంగా, కన్న కూతురు అక్కడ ఉండగా ప్రియుడు కెన్నెత్తో కలిసి కన్న కూతురే తన తల్లిని పొడిచి చంపింది. ఇంకా ఇంట్లో ఉన్నటువంటి రక్తపు మడుగులు ఇద్దరు శుభ్రం చేస్తూ ఉన్నారు. ఇదంతా జరిగినటువంటి కాసేపటికి ఒక 20 సంవత్సరాల తన చిట్టి చెల్లి అక్కడికి వచ్చింది. ఒకసారిగా వాళ్ళ అక్కనే వాళ్ళందరినీ చూసింది. కానీ అక్కడ చూస్తే దారుణమైన ఘటన. తన చెల్లిని కూడా చివరికి వదలలేదు. తన చెల్లి మీద కూడా అతి దారుణంగా, తన ప్రియుడితో కలిసి అతి దారుణంగా తన చెల్లి మీద కూడా విరుచుకుపడింది. ఆ సమయంలో తన అక్క అలా చేస్తుంటే ఏం చేయాలో తనకు అసలు పాలుపోని పరిస్థితి. వద్దు, నన్ను చంపొద్దు అంటూ ఆ అమ్మాయి ఇల్లంతా కూడా పరిగెత్తినా గాని చెల్లిని వెంటపడి వేటాడి చంపింది అత్యంత దారుణంగా. ఇక అనంతరం తన తండ్రి కాసేపు అయింది, తాను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తన తండ్రి సోమసుందర్ మీద కూడా అదే విధంగా అత్యంత పాశవికంగా ఇద్దరు కలిసి దాడి చేశారు అదే కత్తితో. ఆ సమయంలో కూడా తండ్రి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పారిపోతున్న క్రమంలో బయటకు వచ్చి గట్టిగా అరిచాడు. కానీ అప్పటికే గాయపడినటువంటి ఆయన అక్కడే స్పృహ తప్పి పడిపోయి చనిపోవటం జరిగింది. కన్న కూతురే కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురిని వేటాడి ప్రియుడితో కలిసి చంపినటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది, హృదయ విదారకంగా మారింది ఈ ఘటన అనేది అయితే చెప్పొచ్చు.
ఇక మరొక వైపు అసలు ప్రేమ వ్యవహారం కారణమా, ఈ ప్రేమ వ్యవహారాన్ని వద్దంటున్నటువంటి కారణమా, లేకపోతే వీళ్ళకున్నటువంటి 30 లక్షల అప్పు, ఈ ఒత్తిడి, వీటి వల్ల ఈ ఘటన జరిగిందా? ఎందుకు జరిగింది ఈ ఘటన పోలీసులు ఆరాధిస్తున్నారు. కానీ ఇక్కడ చూడాల్సింది ఈ ఘటన ఎందుకైనా జరగవచ్చు. వాళ్ళ మధ్య ఒత్తిడిలే కావచ్చు, గొడవలే కావచ్చు, ఏదైనా కావచ్చు. మరీ ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా? ఇంట్లో వాళ్ళ పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారా మనిషి అన్నోళ్ళు? అంటారు కదా, కొడుకు కన్నా కానీ ఒక కూతురు ఉంటే చాలు, ఆ కూతురు పట్టెడు అన్నమైనా పెట్టి తల్లిదండ్రులు బతికించుకునేది ఎప్పుడూ కూడా, తల్లిదండ్రుల విషయంలో కూతురు ఎప్పుడూ కూడా నెగ్లెక్ట్ చేయదంటారు. కానీ ఈ ఘటన చూస్తే నిజంగా మానవ సంబంధాలు చచ్చిపోయాయి, రిలేషన్స్ అనేవి ఇంకేమీ లేవు, సభ్య సమాజం ఇంకెక్కడా కూడా మంచి అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు అనేటువంటిది ఇలాంటి ఘటనలు చూసినప్పుడు తేట తెల్లమవుతున్నటువంటి పరిస్థితి.